పత్రికలు మీడియాకి విచ్చలవిడి స్వేచ్ఛ కావాలి, తాము అనుభవించాలని కోరుకుంటారు. తేడా వస్తే ఆయా ప్రభుత్వాల మీదన పగబడతారు. ఇక్కడ ఇప్పటిదాకా అయితే ఆ స్వేచ్ఛకి ఎక్కడ తేడా లేవు, దర్జాగా నడుస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు పత్రికల ఆదాయానికి గండిపడేటటువంటి తీర్పు. ఏంటంటే మనం చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్ పేపర్లోనే టీవీలోనైనా, ఇదిగో ఈ సబ్బు వాడితే మీ ఏ రోగం రాదు, లేదా ఈ షాంపూ వాడితే మీకు డాండ్రూఫ్ అంతా పోతుంది, ఈ బ్రష్ వాడితే మీ పంటికి ఏ ప్రాబ్లం లేదు, ఈ పేస్ట్ వాడితే మీకు అసలు పంటి సమస్య రాదు, ఇట్లాంటి యాడ్స్ ఇస్తుంటాడు. వాస్తవంగా పేస్ట్తో మొహం గడుక్కుంటాం, కానీ పేస్ట్ ద్వారా పంటి రోగాలు రావంటాం వెర్రితనం. లేదంటే కనుక ఒంటికి సబ్బు రాసుకుంటే చర్మానికి ఎలాంటి ఇబ్బంది రాదనుకోవడం వెర్రితనం. కానీ అడ్వర్టైజ్మెంట్లలో పెద్ద పెద్ద స్టార్లను పెట్టి అట్లాంటి అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. ఆ మధ్యన కొన్ని కేసులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఏంటది, ఆ అడ్వర్టైజ్ చేసిన యాక్టర్ల మీద కూడా కేసులు పెట్టడం ఇట్లాంటి. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు దీని మీద ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం కావాలి అని చెప్పి ఆదేశించింది. దాంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది మోడీ సర్కార్. ఏంటంటే స్వీయ ధృవీకరణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెక్సోనా వాడు మా సబ్బు వాడితే మీ చర్మం సున్నితం అయిపోతుంది అంటాడు. దానికి ఎవరు గ్యారంటీ? ఇప్పటిదాకా గ్యారంటీ లేదు. ఇప్పుడు సబ్బు నువ్వు అది అడ్వర్టైజ్మెంట్ చూసావు, కొన్నాం, లేదా అదేదో ఉప్పున్న పేస్టు ఇది వాడితే కనుక మీ పళ్ళకి అసలు ఎలాంటి జబ్బు రాదని ఉంటుంది, తర్వాత పంటి నొప్పి వస్తుంది. కానీ అక్కడ అడ్వర్టైజ్మెంట్ చెప్పినటువంటిది జరగలేదని చెప్పి మనం ఎవరి మీదకి వెళ్ళలేము. ఎందుకని? అది వాడి అడ్వర్టైజ్మెంట్ అంటారు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ధృవీకరణ సంతకం ఇవ్వాలి ఆ అడ్వర్టైజ్మెంట్. అంటే వాళ్ళు జవాబుదారీ తీసుకున్నట్టు, బాధ్యత తీసుకున్నట్టు. తేడా వస్తే వాళ్ళ మీద కేసే, చీటింగ్ కేసు. అలాంటిది తీసుకోవాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు దాంతో అలాంటి సంతకం పెట్టి ఇస్తే అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు ఇరుక్కుపోయినట్టు. అలా లేకపోతే తీసుకోకూడదని పత్రికలకి మీడియాకి ఆర్డర్స్ వేసింది. అది అమల్లోకి వస్తుంది ఇప్పుడు. అలా తీసుకోకపోతే వాళ్ళకి అట్లాంటి వచ్చేయన్నీ అట్లాంటి దిక్కుమాలిన యాడ్లే. లక్షల కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, లక్షల కోట్లు, ఇది ఒక పెద్ద దంద. ఇప్పుడు అది ఆపేస్తే మీడియా భవిష్యత్తు కష్టం. ఇలా సంతకం ఏమంటే ఆ సంస్థల భవిష్యత్తు కష్టం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి చట్టాన్ని, ఇలాంటి తీర్పుని అమలు చేయించినందుకు కేంద్రాన్ని ప్రశంసించే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలియదు. కానీ నష్టపోయేటటువంటి ఆ వ్యాపారస్తులు, కష్టాలు పడేటటువంటి మీడియా మాత్రం పగబట్టడం ఖాయం. ఇది మన సమాజంలో ఉన్న డెమోక్రసీలో స్పెషల్.